జై శ్రీరామ్. ఈరోజు శ్రీరామనవమి భద్రాచలానికి స్టార్ట్ అయినాం ఇప్పుడే. ఈరోజు శ్రీరామనవమితో పాటు ఒక మంచి కొత్త విషయం ఒక జీవితంలో నాకు చాలా అమూల్యమైన రోజు ఈరోజు. ఎందుకంటే ఈరోజు ధర్మదల ప్రారంభం చేస్తున్నా. ధర్మదల ప్రారంభం కూడా భద్రాచలంలో, అది కూడా శ్రీరామనవమి రోజు చేద్దాం అనుకున్నా. ఈరోజే స్టార్ట్ చేస్తున్నాం. ప్రస్తుతానికైతే ధర్మదల్లో ఎవరు లేరు, నేను ఒక్కనే సపోర్ట్గా నిలబడడానికి మా డాడీ వస్తాడు నాతోటి. కానీ ఇది ఈ రోజుతోటి ఎంతో పెద్ద గొప్పగా ఎదగాలని కోరుకుంటున్నా. భద్రాచలంలో కలుద్దాం. భద్రాచలం చేరుకున్నాం ఇప్పుడు మనం. ఆల్రెడీ భద్రాచలంలో అంతా మొత్తం కాషాయం కండువాలు, కాషాయం జెండాలే కనబడుతున్నాయి. మనం కూడా ఇంకా కొన్ని కాషాయ కండువాలు, జెండా ఇవి తీసుకోవాలి. అవి తీసుకొని ఇక అక్కడికి కళ్యాణం దగ్గరికి వెళ్దాం. కాషాయం కండువ కావాలంటే తీసుకున్నా ఇక్కడ. కళ్యాణం అయిపోయిన తర్వాత ధర్మదలు స్టార్ట్ చేయడానికి కాషాయం కండు వాళ్ళ డాడీకి ఒకటి తక్కువైంది, తీసుకో. పూర్తిగా కాషాయం అయిపోయింది భద్రాచలం అంతా. ఇదే ఇప్పుడు మనకు కనబడేది భద్రాద్రి పుణ్యక్షేత్రం. ఇక్కడ రాముని కళ్యాణం అవుతుంది. రాముని కళ్యాణం అయ్యే దగ్గర ఉన్నాం ప్రజెంట్ మనం. కళ్యాణం అంతా అయిపోయిన తర్వాత ధర్మదల కార్యక్రమం స్టార్ట్ చేద్దామని ఆయన. ఇక్కడ కనిపిస్తుంది కదా, అదే మండపం. జై శ్రీరామ్. కళ్యాణానికి సంబంధించినవి అన్నీ ఇప్పుడే వెళ్తున్నాయి. ఇక్కడ గుడి నుంచి తీసుకొని వచ్చారు, వెళ్తున్నారు లోపలికి. అయ్యగారులు తీసుకొని వెళ్తారు. కళ్యాణం అయ్యే విగ్రహాలు ఇప్పుడే బయలుదేరినాయి ఇక్కడి నుంచి. రాముడు మండపానికి చేరుకుంటుండే. ఇప్పుడు మండపం దగ్గర ఉన్నాం మనం. శ్రీరామచంద్ర ప్రభు వచ్చేసారు. జై శ్రీరామ్. ఆ సీతారామచంద్ర ప్రభు పల్లకి నుంచి అదృష్టందరికీ జీవితంలో మర్చిపోలేని క్షణం ఇది. రాముడి కళ్యాణం, పట్టాభిషేకం అయ్యే ప్రాంతం ఇదే. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. లోపలికి కారా మరి అతను. మాంగళ్యాధిష్ఠా దేవతాభ్యో నమః. ఓం ద్రీం శ్రీజై నమః. ఓం భూం భూమ్యై నమః. ఓం నీం నీలాజై నమః. ఆవాహయామి. ఆసనం సమర్పయామి. పాదయోః పాద్యం సమర్పయామి. హస్తే స్వర్గం సమర్పయామి. ముఖే ఆచమనీయం సమర్పయామి. ఔపచారిక స్నానం సమర్పయామి. స్నానానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. వస్త్రం సమర్పయామి. ఉత్తరీయం సమర్పయామి. ఊర్ధ్వపుండ్రం ధారయామి. దివ్యశ్రీ చందనం సమర్పయామి. పుష్పం సమర్పయామి. జై శ్రీరామ్. రావడం వల్ల ఇక్కడ ఏర్పడింది అని ఒక సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే శ్రీరామనవమి నాడు ఈ తలంబరాల వేడుక ఎర్రనైనటువంటి తలంబరాలతో ముత్యాలు కలిపినటువంటి తలంబరాలను సీతమ్మ వారికి, రామచంద్రమూర్తికి శిరస్సున ధరింపజేస్తారు అర్చక స్వాములు. ఓం సామ్రాజ్యమంత్రేణ శ్రీ సీతా మహాలక్ష్మీ దేవ్యాః దర్శనిచ్ఛేద్. ఓం సామ్రాజ్య మహారాజ్యం
ఇదం వేదం శ్రీరామ కామస్య దృప్యాని ఇంద్రో జయాది పరాజయాది సత్యం చంద్రమాః ఆదిత్యస్తస్యమానిధి ఆవస్తత్సత్యమాభరం యశో కళ్యాణం కంప్లీట్ అయింది ఇప్పుడే. వీళ్ళందరూ దర్శనానికి వచ్చేటోళ్ళు పైకి దర్శనం కోసం వెళ్ళడానికి. కొన్ని వేల మంది వెయిట్ చేస్తారు ఆల్రెడీ. చూడబండి ఇందాక మీరు రాగిన దగ్గరికి రాగలరు. జై శ్రీరామ్. నేను అనిల్ కుమార్ ఎల్ది. ఈరోజు అఫీషియల్గా ధర్మదల్ ప్రారంభిస్తున్నాం. రాముడి కళ్యాణం అయింది భద్రాచలంలో శ్రీవారి పాదాల కింద. ఈరోజే నవమి అయింది, అంటే రాముడు పుట్టినరోజు, రాముని వివాహం అయిన రోజు. ఈరోజు ధర్మదల ప్రారంభిస్తున్నాం. ధర్మదల ముఖ్య ఉద్దేశం ఏంటంటే ధర్మాన్ని రక్షించడం కోసం ప్రతి గ్రామంలో ధర్మస్థలం అనేది నిర్వహించడానికి ప్రయత్నిస్తాం. ఇప్పటి నుంచి ధర్మదల మెయిన్గా లక్ష్యాలు వచ్చేసి ప్రతి ఇంటికి కాషాయం జెండా, కాషాయ కండువా పంచడం. దాంతోపాటు మన హిందూ ఐడెంటిటీ అనేది చాలా వరకు డిస్ట్రాయ్ అవుతుంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో, తెలంగాణలో ఇప్పుడు ప్రజెంట్ స్టార్ట్ అవుతుంది. దాన్ని అడ్డుకోవడానికి ఒక సంస్థగా ఏర్పడి అడ్డుకునే వాళ్ళు లేకుండా ఉన్నారు. ఆ గ్యాప్ని ఫిల్ చేయడానికి ధర్మదల వస్తుంది. ధర్మదల అనేది ఈరోజు ఒక్కరుగా స్టార్ట్ అయ్యి ఉండొచ్చు, కానీ ముందు రానున్న రోజుల్లో చాలామంది, వేల మంది, లక్షల మంది హిందూ బంధువులతో ఉంటుందని ఆశిస్తున్నా. ఆ శ్రీరాముడి ఆశీస్సులు ఉంటాయని కోరుకుంటున్నా. అయితే ఈ ధర్మదలకి ఎక్కడైతే మన హిందూ ధర్మానికి వినాశనం ప్రారంభమైందో, రఘుపతి రాఘవ రాజారాం, పతిత పావన సీతారాం, తర్వాత వచ్చేసి ఇంతకాలం మనం 100 ఏళ్ళ నుంచి తప్పుగా వాడుకుంటున్నాం. దాన్ని కరెక్ట్ చేసుకుంటూ అసలు లక్ష్మణ్ శాస్త్రి గారు రాసిన రఘుపతి రాఘవ రాజారాం, పతిత పావన సీతారాం, సుందర విగ్రహ మేఘశ్యాం, గంగా తులసి శాలిగ్రామ్, భద్రగిరి సీతారాం, ఈ ఒరిజినల్ సాంగ్ని ధర్మదలకు సంబంధించిన ప్రార్థనాగేయంగా తీసుకుంటున్నాం. దీన్ని ధర్మదల ప్రతి కార్యక్రమంలో ముందు స్టార్ట్ చేస్తున్నాం. ఈరోజు స్టార్ట్ అయింది. తర్వాత ప్రతి ఏడాది కూడా ధర్మదల్ ఈరోజు వచ్చేసి ఏప్రిల్ 6, 2025. కానీ ప్రతి ఏడాది ధర్మదల్ ప్రారంభించిన రోజు ఏప్రిల్ 5 కాకుండా ప్రతిసారి శ్రీరామనవమి రోజే వార్షికోత్సవాలు చేస్తాం. ఈ రోజు ఒక్కటిగా ప్రారంభమైంది. వచ్చే ఏడాది దీన్ని ఇంకా చాలా గ్రాండ్గా చేస్తామని కోరుకుంటున్నా. జై శ్రీరామ్. కంచర్ల గోపన్న రామదాసు ఈయనే ఇక్కడ తహసీల్దార్గా ఉండి ఈ రామాలయాన్ని నిర్మించిన ఆయనే. అంతే, కళ్యాణం దిగ్విజయంగా అయింది. రామ కళ్యాణం. తలంబ్రాలు ఇక్కడ ఇస్తారు, తలంబ్రాల కోసం వచ్చినాం. ఇట్లా కౌంటర్స్ ఉంటాయి, కౌంటర్లో తీసుకోవాలి. అట్లా కౌంటర్లో ఇస్తారు, తీసుకుంటున్నాం. రామ కళ్యాణం చేసిన తలంబ్రాలు ఇప్పుడే ఇక్కడ వచ్చినాయి మన చేతికి. ఇట్లా జాగ్రత్తగా తీసుకొని వెళ్తాను ఇంటికి. కట్టు కట్టు డాడీ, కట్టు. యాక్చువల్గా అయితే మనకు అయిపోయినాయి తలంబ్రాలు అక్కడ కౌంటర్లలో. చాలా చాలా ఎక్కువ క్రౌడ్ ఉండే, ఒక్కొక్కరు చాలా కవర్లలో తీసుకొని వెళ్తుండే, అందుకే అసలే లేవు. కానీ ఆ రాముడే మనకు వచ్చి తలంబ్రాలు ఇచ్చినట్టు ఇక్కడ
ఈ అమ్మ పంచుతుంది, 2 కవర్లలో తీసుకుంది. అయితే వచ్చిన వాళ్ళందరికీ పంచుతుంది. చూపిస్తా, ఇక ఇట్లా 2 కవర్లలో తీసుకొని పంచుతుంది. జై శ్రీరామ్ అమ్మ. మాకు దొరకలే అసలే, నువ్వు ఇచ్చడం వల్లనే కొన్ని ఉన్నాయి. తలంబ్రాలు మాకు దొరకలే, నువ్వు కొద్దిగా ఇస్తేనే వచ్చినాయి. మా రుద్రశ్రీ కోసం మొట్టమొదటిసారి బొమ్మలు తీసుకున్నా. ధర్మదలు పెట్టిన రోజు శ్రీరామనవమి రోజు భద్రాచలంలో ఫస్ట్ బొమ్మలు తీసుకున్నా.